హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రంజాన్ సీజన్ నడుస్తూ ఉంది. మా ముస్లిం సోదరులంట రోజా ఉండి రంజాన్ పర్వదినాన్ని ఆ మంత్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మనందరికి తెలిసిన విషయం. ఈ రంజాన్ పర్వదినాన ఈ ఈ మంత్ మొత్తం ఇఫ్తార్ విందులు చేసుకుంటూ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఆత్మీయమైనటువంటి అనుబంధం కలిగిన ప్రతి ఒక్కరు ముస్లిం సోదరుల ఇంటికెళ్ళి భోజనం చేసి విందును అరిగిచ్చి వస్తూ ఉంటారు. సో ఈ ఇఫ్తార్ విందు అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి విందు. ఎందుకంటే ముస్లింలు ఎంతో ప్రేమతో మనకి భోజనం వడ్డించి వారు కూడా మనతో తింటూ ఉంటారు. మన తారతమ్య భేదాలు ఈ విందులో ఉండవు. నీకు స్నేహితుడు హిందూ ఉన్నా, క్రిస్టియన్ ఉన్నా, చివరికి బౌద్ధులు ఉన్నా, ఎవరున్నా, సిక్కులున్నా కూడా ప్రేమగా పలకరించి ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి మనసారా ఆనందించే వ్యక్తి ముస్లిం సోదరులు మాత్రమే. ఈ ఇఫ్తార్ విందుకి రాజకీయ నాయకులు వెళ్ళడం పరిపాటి. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇఫ్తార్ విందుకు వెళ్ళడం జరిగింది విజయవాడలో. తండోపతండాలుగా ముస్లిం సోదరులు ఎదురెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడం జరిగింది. ఆ స్వాగతం పలకటమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి హిందీలో మాట్లాడటం జరిగింది. హిందీలో అంటే ముస్లిం లాంగ్వేజ్. అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఇఫ్తార్ రంజాన్ సీజన్ లో ముస్లిం సోదరుల గొప్పదనాన్ని వివరించారు. అక్కడితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి గారు వారితో కలిసి విందు అరగించి గౌరవప్రదంగా బయటికి రావడం జరిగింది. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. నాణ్యానికి రెండో వైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఇఫ్తార్ విందుకు పిలుపునివ్వడం జరిగింది. వచ్చే నెలలో ఇఫ్తార్ విందు అనేది గవర్నమెంట్ అధికారికంగా ముస్లిం సోదరులకు ఇవ్వాలని చెప్తుంది. అయితే ఈ ఇఫ్తార్ విందుని చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న క్రమంలో దీన్ని బాయ్కాట్ చేస్తున్నట్టు, ఈ విందుకు ఎవరు ముస్లింస్ వెళ్ళకూడదంటూ ముస్లింలు తీర్మానించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నాయో దానికి కేంద్రం ఒక బిల్లు ప్రవేశపెడుతూ ఉంది. ఆ బిల్లును సమర్థించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన ఉంది, మాటలు ఉన్నాయి. కాబట్టి ఇది ముస్లింలకు చేస్తున్న ద్రోహం అని వాళ్ళు నమ్మి ఇఫ్తార్ విందుని బాయ్కాట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు జరుగుతుందో తెలీదు. కానీ ఇప్పటి వరకు ఏ ముస్లిం సంఘాలు ఎప్పుడు కూడా ఇఫ్తార్ విందుని బాయ్కాట్ చేసి ఇఫ్తార్ విందుకి మేము రాము, మీరిచ్చే ఇఫ్తార్ విందు మేము తీసుకోమని చెప్పిన చరిత్ర అయితే లేదు. ప్రప్రథమంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముస్లింల ఆర్గనైజేషన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఇఫ్తార్ విందుకు ఏ ముస్లిం అటెండ్ కావద్దంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఎంతవరకు ఎవరు అటెండ్ అవుతారు, ఎవరు అటెండ్ అవ్వరు అని ఆలోచిస్తే ఎవరైతే టీడీపీకి అనుబంధంగా ఉండి వారికి సహాయం చేస్తూ వాళ్ళతో ఉంటారో వారంతా ఇఫ్తార్ విందుకు వస్తారు. చాలా మంది రారు. కానీ ముస్లిం సంఘాలు ఇచ్చిన తీర్మానం మేరకు ఎవరో రాకుండా కూడా ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. ఓవరాల్ గా ఒక విషయం అయితే కన్ఫర్మ్, ఇటు జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతూ ఇఫ్తార్ విందుకి అందరూ ఆహ్వానించినటువంటి తరుణంలో ఒకసారి ఆ విజువల్స్ చూడండి.
अल्हम्दुलिल्लाह रोज़ों को कबूल फरमाए, हम सब के नमाजों को कबूल फरमाए। या अल्लाह जिन हमारे यहाँ पर आए हुए हैं सब मालिक से है, या अल्लाह हकीकत उसे माफ़ फरमा कर, या अल्लाह सबको दरगुजर फरमा दे। या अल्लाह हम सब में जो बीमार हैं उन्हें शिफाए कामिला मुस्तमिरा नसीब फरमा। जो मकरूज़ हैं उनके कर्ज़ की अदायगी के लिए आसान असबाब मुहैया फरमा। जो परेशान हैं उनके परेशानियों को दूर फरमा। जो मुसीबत ज़दा है उनकी मुसीबतों को ख़त्म फरमा। ये इलाहुल आलमीन, ये रमज़ानुल मुबारक का महीना तू हमें अता फरमाया। या अल्लाह बेशक तूने हमें इस्लाह के लिए महीना अता फरमाया। या अल्लाह हमें 11 महीनों के गुनाहों से पाक करने के लिए अल्लाह तूने हमें महीना अता फरमाया। या अल्लाह हमने जिस तरह रमज़ानुल मुबारक के महीने को गुजारना चाहिए था, या अल्लाह यकीनन हम उस तरह गुजार नहीं सके। या अल्लाह तू माफ़ फरमा दे, तो करम फरमा दे, तो रहम फरमा दे। या अल्लाह हमारे रोज़ों को कबूल फरमा ले। या अल्लाह हमारे अस्सलाम वालेकुम। तमाम मेरे मुसलमान भाइयों को और बहनों को ये रमज़ान के महीने में सबको ईद मुबारक। అందరికీ కూడా ఇప్పుడు చూశారు కదా, జగన్మోహన్ రెడ్డికి అంత ఘనంగా ముస్లిం సోదరులు సొంత వాడిలా పిలిచి ఇఫ్తార్ విందిచ్చి ఆనందాన్ని పొందారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఇఫ్తార్ విందుకు ఎవరు వెళ్ళొద్దంటూ ముస్లిం లా బోర్డు చెప్పడం జరిగింది. ఏమవుతుందో చూడాలి. నిజంగానే ముస్లింలు మంచి నిర్ణయం తీసుకున్నారా, లేదంటే దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏమన్నా కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తారా? ఎందుకంటే మొన్నటికి మొన్న ఎవరైతే హజ్ యాత్రకు వెళ్తారో వాళ్ళకి సంబంధించినటువంటి పర్సన్స్ కూడా తగ్గించేశారు. 20-30 మందికి మాత్రమే పరిమితం చేశారు. ప్రతి సంవత్సరం 900 మంది వెళ్ళేటటువంటి హజ్ యాత్రకు సంబంధించిన ఫండ్స్ లో ఇవన్నీ ఒక రకంగా ఆలోచిస్తే ముస్లిం సోదరులు కొంచెం ఆగ్రహంగా ఉన్న మాట మాత్రం వాస్తవం. మీరేమంటారు? రంజాన్ మాసాన ముస్లింలని ఈ విధంగా ఇబ్బంది పెడతాం తగునా? కరెక్టేనా కాదని నేను మనసారా నమ్ముతూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.